హలో ఫ్రెండ్స్, వీడియో ప్రారంభించే ముందు నా పేరు హిందూ మ్యాన్. దయచేసి స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు తెలుసా స్నేహితులారా, ఆంధ్రప్రదేశ్ ఎంత పురాతనమో. ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకటి. తెలుగు మాట్లాడే ప్రాంతం 2014వ సంవత్సరంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్గా 2 భాగాలుగా విడిపోయింది. మొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956లో ఏర్పడింది. అంతకుముందు 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఒకవేళ 953కి ముందుగా తెలుగు ప్రాంతం మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందింది. ఇది బ్రిటిష్ పాలనలో చాలా కాలంగా కొనసాగింది. బ్రిటిష్ కిరీటం నేరుగా పాలన మొదలుపెట్టింది 1858లో. ఆకు ముందుగా మద్రాస్ను ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించింది. బ్రిటిష్ పాలనకు ముందుగా 17వ శతాబ్దం చివర మరియు 19వ శతాబ్దం మొదట్లో ఈ ప్రాంతం కర్ణాటిక్ నవాబుల ప్రభావంలోకి వెళ్ళింది. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రముఖ ముఘల్ సేనాధిపతుల్లో ఒకరు దిలేర్ ఖాన్, జుల్ఫికార్ అలీఖాన్ అని కూడా పిలుస్తారు. నవాబులకు ముందుగా ఈ ప్రాంతం డెక్కన్ సుల్తాన్ల పరిపాలనలో ఉండేది. ముఖ్యంగా 1687 వరకు కొనసాగిన కుతుబ్ షాహీ వంశం. అంతకుముందు ఈ ప్రాంతాన్ని 1336లో స్థాపించబడిన విజయనగర సామ్రాజ్యం పాలించింది. ఇలాంటి అనేక రాజ్యాలు ఈ ప్రాంతాన్ని కాలక్రమంలో పాలించాయి. ప్రాచీన కాలానికి వస్తే ఆంధ్ర అనేది భారతీయ సంప్రదాయాల్లో కనిపించే అతి పురాతన పేర్లలో ఒకటి. ఆంధ్ర ప్రజలు ప్రాచీన గ్రంథాల్లో ప్రస్తావించబడ్డారు. మహాభారత సంప్రదాయ ప్రకారం వేల సంవత్సరాల క్రితమే ఆంధ్ర రాజ్యం ఉన్నట్టు తెలుస్తుంది. మహాభారతంలో ఆంధ్ర ప్రజలు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకు మద్దతుగా ఉన్నారని చెప్పబడింది. ఈ సంఘటనలు ఇతిహాస సంప్రదాయం ప్రకారం సుమారు 5000 సంవత్సరాల పూర్వం చోటు చేసుకున్నవిగా భావిస్తారు. ఆ పురాతన ఆంధ్ర ప్రజలు మాట్లాడిన భాష ప్రోటో తెలుగు రూపంగా ఉండి ఉండవచ్చు. అయితే తెలుగు ఒక్కసారిగా ఏర్పడినది కాదు, చాలా కాలంగా తెదరీగా అభివృద్ధి చెందింది. అయినప్పటికీ సంప్రదాయ విశ్వాసం ప్రకారం మహాభారత కాలంలో ఆంధ్ర రాజ్యం మరియు తేలింగ రాజ్యం ప్రజలు ప్రోటో తెరోటో తెలుగు మాట్లాడారని చెబుతారు. ఆల్ బై ద వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేను మే హిందూ మ్యాన్.